నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 25 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్య అస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం ఉదయం 5:13 చంద్ర అస్తమయం రాత్రి 7:05 తిథి అమావాస్య సాయంత్రం 4:04 వరకు. తదుపరి పాఠ్యమి. నక్షత్రం మృగశిర ఉదయం 10:40 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము నాగవము సాయంత్రం 4:04 వరకు. తదుపరి కిముస్తుగ్నము రాత్రి 2:41 వరకు. తదుపరి భవ. యోగము గండము ఉదయం 5:57 వరకు. తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. గుళిక కాలం ఉదయం 10:41 నుండి 12:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. వర్జ్యం సాయంత్రం 6:24 నుండి 7:52 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు రాత్రి 11:42 నుండి 1:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూన్ 25 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 4:04 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అమావాస్య తిథి నాడు పితృదోషం ఉన్నవారు, పితృదేవతలు మరణించిన తిథిని మరిచిన వారు ఈరోజు పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు వదలటం, పితృకర్మలు చేయడం వలన పితృదోషం తొలగి వంశాభివృద్ధి చెందుతుంది. అమావాస్య రోజు వేరే ఇతర ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇంకా మృగశిర నక్షత్రం బుధవారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం బుధవారం ఉదయం 5:46 నుండి రాత్రి 10:40 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులు మీనరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఉత్తరను పెండ్లాడిన అర్జున కుమారుడు అభిమన్యుడు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి తమ్ముడు ఎవరు? సాత్వికి, సాత్యకి, బలరాముడు, ద్రుపదుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఎంతటి వారినైనా మంచితనంతో ఆకట్టుకుంటారు. వృషభ రాశి అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. మిథున రాశి ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. కర్కాటక రాశి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సింహరాశి విద్యార్థులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు దక్కించుకుంటారు. కన్య రాశి అత్యంత ఆప్తులైన వారిని కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. తులారాశి మీ మాటకు కొన్ని వ్యవహారాలలో ఎదురులేదని నిరూపించుకుంటారు. వృశ్చిక రాశి నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కొంతమేర సఫలమవుతాయి. ధనుస్సు రాశి వ్యవహారాలలో విజయం సాధించడం ఉత్సాహాన్నిస్తుంది. మకర రాశి విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభించే వీలుంది. కుంభరాశి మీ పట్టుదల మనోబలం అందరినీ ఆకట్టుకుంటాయి. మీనరాశి సహనంతో మసులుకొన్న కొన్ని సమస్యలు తప్పవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.